మీరు మీ లైఫ్లో యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలని అనుకుంటున్నారా అండ్ వెల్త్ బిల్డ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు వీడియోలో రిచ్ డాడ్ గైడ్ టు ఇన్వెస్టింగ్ బుక్లోని 7 ఇంపార్టెంట్ ఇన్వెస్టింగ్ రూల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ రూల్స్లోని 7th రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉండాల్సిన వైటల్ స్కిల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అర్థం చేసుకోవడం నుండి మీ శాలరీని ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్గా కన్వర్ట్ చేయడం వరకు అండ్ మీ ఇన్వెస్టింగ్ జర్నీలో మీరు అసెట్ లయబిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇలా చాలా విషయాలు మనం ఈరోజు వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ముందు వీడియోస్లలో ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే మనకి కామన్గా ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీద ఒక ప్లాన్ ఉంటుంది, లేదా ఫైనాన్షియల్ కంఫర్టబుల్ మీద ఒక ప్లాన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ ప్లాన్స్ ద్వారా సక్సెస్ఫుల్ అయినా కూడా మీరు రిచ్ డాడ్ అంత సక్సెస్ఫుల్ కాలేరు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ అనేది రేస్ కాదు. మీరు ఎవరితో కాంపిటీషన్లో లేరు, ఉండరు. పీపుల్ ఎవరైతే యూజువల్గా కంపేర్ చేసుకుంటారో, కంపీట్ అవుతారో వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఏదో తొందరగా ఫినిష్ చేయడం అనడం అంటూ ఏమీ లేదు. మీరు ఫైనల్గా మొత్తంగా చేయాల్సింది ఏంటంటే ఒక బెటర్ ఇన్వెస్టర్గా అవ్వడం మీద ఫోకస్ చేసి చాలా డబ్బు సంపాదించడం. మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీ ఎక్స్పీరియన్స్ని అండ్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడం మీద ఫోకస్ చేస్తే మీరు చాలా ట్రెమెండస్ వెల్త్ సంపాదిస్తారు. ఇదంతా కాదు, నేను త్వరగా ధనవంతుని అవ్వాలి, వాడికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు మీ లైఫ్లో పెద్ద లూజర్గా అవుతారు. సరే, మీరు కంపేర్ చేసుకోవడం, కంపీట్ అవ్వడం ఓకే, బట్ మీరు ఈ ప్రాసెస్లో మీ రియల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక బెటర్ అండ్ ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్ అవ్వడం. మరి మీకు ఒక ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్గా అవ్వాలి అంటే మాత్రం మీకు బేసిక్స్ రూల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనేది తెలియాలి. అవేంటో ఇప్పుడు చెప్తాను, ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. రూల్ నెంబర్ 1, ఆల్వేస్ నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ యూఆర్ వర్కింగ్ ఫర్. మీరు ఎలాంటి ఇన్కమ్ కోసం పని చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. మనకి కామన్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 1, ఆర్డినరీ ఇన్కమ్. ఇది జనరల్లీ ఒక జాబ్ నుంచో లేదా సమ్ లేబర్ వర్క్ నుంచి వస్తుంది. ఈ ఇన్కమ్ పేచెక్ ద్వారా వస్తుంది. ఇది చాలా హైయెస్ట్ ట్యాక్స్డ్ ఇన్కమ్. సో మీరు వెల్త్ బిల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది చాలా కష్టమైన ఇన్కమ్. ఎప్పుడైతే మీరు మీ పిల్లలకి లేదా మీ పేరెంట్స్ మీకు ఒక మంచి జాబ్ తెచ్చుకో అని చెప్తే మీరు ఈ ఆర్డినరీ ఇన్కమ్ కోసం పడిచేయి అని అడ్వైస్ ఇచ్చినట్టు. నెంబర్ 2, పోర్ట్ఫోలియో ఇన్కమ్. ఇది జనరల్లీ స్టాక్స్, బాండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి పేపర్ అసెట్స్ నుంచి వస్తుంది. పోర్ట్ఫోలియో ఇన్కమ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ యొక్క చాలా పాపులర్ ఫామ్, ఎందుకంటే పేపర్ అసెట్స్ని మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం ఈజీ. నెంబర్ 3, ప్యాసివ్ ఇన్కమ్. ఇది జనరల్లీ రియల్ ఎస్టేట్ నుంచి, బిజినెసెస్ నుంచి వస్తుంది. అప్రాక్సిమేట్లీ 80% ప్యాసివ్ ఇన్కమ్ రియల్ ఎస్టేట్ నుంచే వస్తుంది, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో చాలా ట్యాక్స్ అడ్వాంటేజెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు మీ లైఫ్లో ఆర్డినరీ ఇన్కమ్ కోసం మాత్రమే పనిచేస్తే మీరు ధనవంతులు ఎప్పటికీ కాలేరు. మీరు ధనవంతులు అవ్వాలి అనుకుంటే మాత్రం పోర్ట్ఫోలియో ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం పనిచేయాలి. రూల్ నెంబర్ 2, కన్వర్ట్ ఆర్డినరీ ఎర్న్ ఇన్కమ్ ఇంటూ పోర్ట్ఫోలియో ఇన్కమ్ ఆర్ ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్. మీరు మీ ఆర్డినరీ ఇన్కమ్ని పోర్ట్ఫోలియో లేదా ప్యాసివ్ ఇన్కమ్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అది ఎలా చేయాలి అని క్వశ్చన్ రావచ్చు, లేదా ఒకవేళ మనీ లాస్ అవుతే ఎలా అని క్వశ్చన్ రావచ్చు. వీటన్నిటికీ సమాధానం నేను మీకు ముందు వీడియోస్లో చెప్తాను. సో అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు నేను మీకు జస్ట్ బేసిక్స్ అర్థం కావాలని అంటున్నాను. రూల్ నెంబర్ 3, కీప్ యువర్ ఆర్డినరీ ఇన్కమ్ సెక్యూర్ బై పర్చేసింగ్ ఏ సెక్యూరిటీ. యూ హోప్ ఇట్ కన్వర్ట్స్ యువర్ ఇన్కమ్ ఇంటూ ప్యాసివ్ ఆర్ పోర్ట్ఫోలియో ఇన్కమ్. ఇక్కడ మీకు సెక్యూర్ ఇన్ ఏ సెక్యూరిటీ అని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదేంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది పీపుల్ ఆలోచించినట్టు అన్ని సెక్యూరిటీస్ అనేవి అసెట్స్ కావు. అంటే ఒక స్టాక్ లేదా పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది ఒక సెక్యూరిటీ, కానీ ఒక అసెట్ కాకపోవచ్చు. చాలామంది కామన్ పీపుల్, యావరేజ్ ఇన్వెస్టర్స్, ప్రొఫెషనల్ సెక్యూరిటీకి అండ్ అసెట్కి మధ్యన డిఫరెన్స్ అనేది తెలియదు. మరి డిఫరెన్స్ ఏంటిరా బాబు అంటే, ఏ సెక్యూరిటీ ఈజ్ సంథింగ్ యూ హోప్ ఇట్ విల్ కీప్ యువర్ మనీ సెక్యూర్ అండ్ జనరల్లీ దీస్ సెక్యూరిటీస్ ఆర్ బౌండ్ అప్ టైట్లీ బై గవర్నమెంట్ రెగ్యులేషన్స్. అందుకే యూఎస్లో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆ కంట్రీలోని ఇన్వెస్టింగ్ ప్రపంచాన్ని మొత్తం చూస్తుంది. దాన్నే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని అంటారు. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే ఈ ఆర్గనైజేషన్ నేమ్ అసెట్స్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని ఎందుకు లేదు? ఎందుకంటే గవర్నమెంట్కి కూడా తెలుసు అన్ని సెక్యూరిటీస్ అనేవి అసెట్స్ కావు అని. గవర్నమెంట్ జస్ట్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టి ఆ రూల్స్ని బెస్ట్గా మెయింటైన్ చేయడం మాత్రమే చేస్తుంది. అంతేకాని గవర్నమెంట్ ఒక సెక్యూరిటీని అక్వైర్ చేసుకొని ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు అనే గ్యారంటీ మాత్రం ఇవ్వలేదు. అందుకే మీరు అన్ని సెక్యూరిటీస్ని అసెట్స్ అని పిలవకూడదు, నమ్మకూడదు. ఒక ఇన్వెస్టర్కి ఖచ్చితంగా ఏ సెక్యూరిటీస్ అనేవి అసెట్స్ అండ్ ఏ సెక్యూరిటీ అనేది లయబిలిటీ అనేది తెలుసుకోవాలి. ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఒకవేళ సెక్యూరిటీ అనేది డబ్బు సంపాదిస్తే ఆ మనీ అనేది ఇన్కమ్ కాలంలోకి వెళ్తుంది, అంటే అది అసెట్. ఒకవేళ అదే సెక్యూరిటీ మనీ లాస్ అవుతే అది ఎక్స్పెన్స్ కాలంలోకి వెళ్తుంది, అంటే అది లయబిలిటీ. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకటే సేమ్ సెక్యూరిటీ అసెట్ నుంచి లయబిలిటీలోకి చేంజ్ అవ్వగలదు. ఇది ఇంకా క్లియర్గా అర్థం
అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీ కంపెనీలో 100 రూపీస్ పర్ షేర్ పెట్టి 50 షేర్స్ని కొన్నాను. ఒక నెల తర్వాత నేను 10 షేర్స్ని 150 రూపీస్ పర్ షేర్కి అమ్మాను. ఇక్కడ ఈ 10 షేర్స్ ఆఫ్ స్టాక్స్ అనేవి అసెట్స్, ఎందుకంటే అవి నాకు ఇన్కమ్ జనరేట్ చేశాయి. కానీ నెల తర్వాత ఇంకో 10 షేర్స్ని నేను కేవలం 80 రూపీస్ పర్ షేర్కే అమ్మాను. ఇక్కడ అదే సేమ్ స్టాక్ లయబిలిటీ లాగా మారింది, ఎందుకంటే అది నాకు లాస్ని జనరేట్ చేసింది. అందుకే మీరు ఇన్వెస్ట్ చేసే దాంట్లో సెక్యూరిటీస్ అనే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూడండి. అండ్ ఫైనల్గా మీరు యాజ్ ఏ ఇన్వెస్టర్గా ప్రతి సెక్యూరిటీ లయబిలిటీయా అసెట్టా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. రూల్ నెంబర్ 4, ద ఇన్వెస్టర్ ఈజ్ ద ట్రూ అసెట్ ఆర్ లయబిలిటీ. మీరు విన్నది కరెక్టే. ఒక ఇన్వెస్టర్ అసెట్టా లేదా లయబిలిటీయా? పీపుల్ అంటారు ఇన్వెస్టింగ్ రిస్కీ అని, కానీ నిజానికి ఇక్కడ ఆ ఇన్వెస్టర్ రిస్కీ. ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తున్నప్పుడు సోకాల్డ్ ఇన్వెస్టర్స్ డబ్బు లాస్ అవుతారు. ఇంకొంతమంది పీపుల్ కొంత పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని కొని డబ్బు సంపాదిస్తారు. అండ్ కొన్ని సంవత్సరాలలోనే అదే పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది లాస్లో నడుస్తుంది. సో ఇక్కడ పీపుల్ ఏమని ఆలోచిస్తారంటే వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది అసెట్ కాదు, లయబిలిటీ అని అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ అర్థం కానిది ఏంటంటే ఆ ఇన్వెస్టరే లయబిలిటీ అని. రూల్ నెంబర్ 5, బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఏ ట్రూ ఇన్వెస్టర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, బట్ ఏ నాన్ ఇన్వెస్టర్స్ ట్రైస్ టు ప్రిడిక్ట్ వాట్ అండ్ వెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీలో చాలామంది ఇలా ఎవరైనా అనడం వినే ఉంటారు. నేను 10 సంవత్సరాలకి ముందు 1 ఎకర్ ల్యాండ్ని 1,00,000 రూపాయలకి కొన్నాను. ఇప్పుడు ఆ ల్యాండ్ని చూసినట్టయితే దాని ఎదురుగా ఒక షాపింగ్ సెంటర్ పడింది. ఇప్పుడు అదే సేమ్ 1 ఎకర్ ల్యాండ్ అనేది 5 లక్షలకి ఉంది అని అంటారు. ఇలా పీపుల్ ఎవరైతే అంటారో వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు అని అర్థం. మిమ్మల్ని ధనవంతులుగా చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొద్ది సమయం వరకే అవైలబుల్గా ఉంటాయి. ట్రేడింగ్లో ఆ ఆపర్చునిటీ కొన్ని గంటలు లేదా సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అండ్ రియల్ ఎస్టేట్లో మాత్రం మీకు ఆ ఆపర్చునిటీ కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఆ ఆపర్చునిటీ ఎంత సమయం వరకు ఉంటుంది అనేది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెస్ క్యాష్తో మీరు ప్రిపేర్డ్గా లేకపోతే మీకు ఆ ఆపర్చునిటీ పోతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రో ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అని. ఎలా అంటే యూ నీడ్ టు ఫోకస్ అండ్ కీప్ ఇన్ మైండ్ వాట్ అదర్స్ ఆర్ ఆల్రెడీ లుకింగ్ ఫర్. ఒకవేళ మీరు స్టాక్స్ని కొనుక్కోవాలి అంటే అప్పుడు స్టాక్స్లో బార్గెన్స్ ఎలా స్పాట్ చేయాలి అనే దాని మీద క్లాసెస్ని అటెండ్ అవ్వాలి. అండ్ ఇదే ప్రాసెస్ని రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా అప్లై చేయాలి. కానీ ఇదంతా మీరు మీ బ్రెయిన్ని ట్రైన్ చేయడంతోనే మొదలవుతుంది. కొంతమంది పీపుల్ ఇలా అంటారు, ఒకవేళ మార్కెట్ క్రాష్ అయితే ఎలా, నా ఇన్వెస్ట్మెంట్కి ఏదైనా అయితే ఎలా, అందుకే నేను ఏమీ కొనట్లేదు, నేను ఏం జరుగుతుందో చూస్తాను అని అంటారు. ఇలాంటి మాటలు అనే పీపుల్కి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న కోర్ ఫియర్స్ అండ్ నెగిటివ్ థాట్స్ని బయటికి తీసుకువచ్చి అస్సలు ఇన్వెస్ట్ చెయ్యరు. వీళ్ళు ఏదైనా కొనవలసినప్పుడు కొనరు, అమ్మవలసినప్పుడు అమ్మరు. ఒకవేళ వీళ్ళకి కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ప్రిపేర్డ్గా ఉంటే వీళ్ళకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని డిఫరెంట్గా హ్యాండిల్ చేసేవారు. ఒక గుడ్ ఇన్వెస్టర్గా ఉండే బేసిక్స్ ఏంటంటే మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ప్రాఫిట్కి ప్రిపేర్డ్గా ఉంటాడు. రూల్ నెంబర్ 6, ప్రిపరేషన్ అట్రాక్ట్స్ ఆపర్చునిటీస్. ఒకవేళ మీరు ప్రిపేర్డ్గా ఉంటే అంటే మీకు ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెస్ క్యాష్ ఉంటే అప్పుడు మీకు మంచి డీల్ దొరుకుతుంది అండ్ మనీ అనేది మీకు అట్రాక్ట్ అవుతుంది. చాలామంది పీపుల్కి ఒక మంచి డీల్ వాళ్ళలో ఉన్న అత్యాశని బయటికి తీస్తుంది. ఒక పర్సన్ ఎప్పుడైతే ఒక మంచి డీల్ని కనుక్కుంటాడో అది క్యాష్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ డీల్ బ్యాడ్ అయితే మాత్రం అది క్యాష్ని అట్రాక్ట్ చెయ్యదు. కానీ ఇక్కడ చాలాసార్లు ఆ డీల్ కాదు క్యాష్ని అట్రాక్ట్ చేయండి, ఆ డీల్ని కంట్రోల్ చేసే పర్సన్ బట్టి ఆ క్యాష్ అట్రాక్ట్ అవ్వదు. ఇంకా వేరేలాగా చెప్పాలి అంటే ఏదైనా ఒక మంచి డీల్ని ఒక రాంగ్ పర్సన్ కంట్రోల్ చేసినట్టయితే అది క్యాష్ని అట్రాక్ట్ చెయ్యదు. చాలామంది పీపుల్ అంటారు రియల్ ఎస్టేట్లో ద కీ టు సక్సెస్ ఈజ్ లొకేషన్, లొకేషన్, లొకేషన్ అని. కానీ నిజానికి ఇన్వెస్టింగ్ ప్రపంచంలో అది రియల్ ఎస్టేట్ అయినా, బిజినెస్ అయినా, పేపర్ అసెట్స్ అయినా ద కీ టు సక్సెస్ ఈజ్ ఆల్వేస్ పీపుల్, పీపుల్, పీపుల్. ఇంపార్టెంట్ అయిన రూల్ నెంబర్ 7, ద అబిలిటీ టు ఎవాల్యుయేట్ రిస్క్ అండ్ రివార్డ్. ఇప్పుడు మీకు రిస్క్ అండ్ రివార్డ్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి ఒక హ్యాంబర్గర్ స్టాండ్ పెట్టాలి అని ఐడియా వచ్చింది. అతనికి అది స్టార్ట్ చేయడానికి 5 lakhs కావాలి. ఇప్పుడు మరి ఇది గుడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేదా అంటే ఎమోషనల్గా ఆలోచించినట్టయితే ఇది గుడ్ ఇన్వెస్ట్మెంటే, కానీ ఫైనాన్షియల్గా ఆలోచించినట్టయితే ఇది గుడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే అందులో చాలా రిస్క్ ఉంది అండ్ సరిపోయే రివార్డ్స్ అండ్ ప్రాఫిట్స్ అనేవి లేవు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ వస్తుందా లేదా అనేది కాదు, అసలు మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా అనేదే పాయింట్. ఎందుకంటే క్యాపిటల్ యొక్క సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
ఒకవేళ నేను మీకు ఇప్పుడు ఇలా చెప్తే అదే ఫ్రెండ్కి మేజర్ హ్యాంబర్గర్ చైన్లో ఒక 15 years నుంచి పనిచేస్తున్నాడు అండ్ నా బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు అండ్ ఇప్పుడు అతను తన సొంతంగా వరల్డ్ వైడ్ హ్యాంబర్గర్ చైన్ని బిల్డ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 5 lakhsతోని తన కంపెనీలో 5% ఈక్విటీని కొనగలరు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరుంటే ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదా అనేది కింద కమెంట్ చేయండి అండ్ ఎందుకో కూడా రీజన్ పెట్టండి. నేను మాత్రం ఇన్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం చాలా రిస్క్ కూడా ఉన్నాయి. కానీ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి 2 important రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే అతనికి ఆ బిజినెస్లో మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉన్నాడు అండ్ అతనికి 15 years ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. సో ఇలా మీరందరూ మీ లైఫ్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ యొక్క రిస్క్ అండ్ రివార్డ్స్ని ఎవాల్యుయేట్ చేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ రిస్కీ కాదు, ఆ ఇన్వెస్టర్కి సరైన స్కిల్స్ లేకుండా ఉండడం వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ చాలా రిస్కీగా అవుతుంది. రిస్క్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ఇన్వెస్ట్మెంట్ బట్ ఆల్సో అబౌట్ ద ఇన్వెస్టర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. లెర్నింగ్ టు ఎవాల్యుయేట్ రిస్క్ అండ్ రివార్డ్ ఈస్ క్రూషియల్ ఫర్ మేకింగ్ వైజ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈరోజు వీడియోలో మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ ఇన్వెస్టింగ్ రూల్స్. నెంబర్ 1, నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ యూఆర్ వర్కింగ్ ఫర్. నెంబర్ 2, కన్వర్ట్ ఆర్డినరీ ఎర్నడ్ ఇన్కమ్ ఇంటూ పోర్ట్ఫోలియో ఆర్ ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ పాసిబుల్. Number 3, keep your ordinary earned income secure by investing wisely. Number 4, the investor is the true asset or liability. Number 5, be prepared for whatever happens. Number 6, preparation attracts opportunities. Number 7, evaluate risk and reward. ఓకే ఫ్రెండ్స్, మీరు నేర్చుకున్న ఈ ఇంపార్టెంట్ 7 లెసన్స్ని మీరు మీ లైఫ్లో ఖచ్చితంగా పాటించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.